వినూత్న పద్ధతులలో విద్యాబోధన చేస్తూ విద్యార్థుల నైపుణ్యాలను భాష్యం విద్యా సంస్థలు పెంపొందింపజేస్తున్నాయని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి అన్నారు. ఒంగోలు రామ్నగర్లోని భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన జాయ్ ఆఫ్ లెర్నింగ్ దిశ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నో నూతన విధానాలకు నాంది పలికిన భాష్యం విద్యా సంస్థ 5 సంవత్సరాల క్రిందట విద్యార్థులలోని నైపుణ్యాలకు మెరుగుపెట్టడం, వారిలో స్టేజ్ ఫియర్ లేకుండా చేయటం లక్ష్యాలుగా ఈ జాయ్ ఆఫ్ లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఇందులో విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను అందరి ముందు ప్రదర్శిస్తారని అన్నారు. ఈ ఏడాది ఈ జాయ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని 2వసారి నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే తమ భాష్యం విద్యా సంస్థల విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీయడానికి దిశ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ టెస్టులో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ తనది ఎంతో ఒత్తిడితో కూడిన ఉద్యోగమని, ఇక్కడ విద్యార్థుల నైపుణ్యాలను ప్రతిభను చూసి తనకు ఎంతో ముచ్చట వేసిందని అన్నారు. తన కుమారుడు కూడా ఈ విద్యా సంస్థలో చదువుతున్నాడని, ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ విద్యా బోధన జరుగుతుందని అన్నారు. తన కుమారునిలో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తన 2 కుమారులు ఇదే భాష్యం విద్యా సంస్థల్లో చదువుతున్నారని చెప్పారు. ఇక్కడి విద్యా ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు మంచి క్రమశిక్షణ కూడా అలవర్చుకుంటున్నారని తెలిపారు. జాయ్ ఆఫ్ లెర్నింగ్ లో భాగంగా విద్యార్థులు తాము తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను సభాముఖంగా ప్రదర్శించారు. అలానే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు దిశ అవార్డులను ప్రదానం చేశారు.
कौरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजशयो विदुः सकालेनेन महता योगो नश्च परं तप स एवायं मया तेद्य योगप्रोक्तः पुरातनः भक्तोऽसि मे सदा चेति रहस्यं हेतदुत्तमम् अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विभस्वतः कथमेतद्विजायेयं द्वमादौ प्रोक्तवानिति श्रीभगवानुवाच बहुनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्त परं तप a plus b plus c whole square is equals to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca a cube plus b cube plus c cube minus 3abc equal to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. If a plus b plus c equal to 0, a cube plus b cube plus c cube equal to 3abc.
ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి ప్రోగ్రాము, ఇట్స్ ఎ యూనిక్ ప్రోగ్రామ్ విచ్ అవర్ స్కూల్ ఈస్ కండక్టింగ్ ఫర్ ద లాస్ట్ 5 years. సో వాట్ ఈస్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఇందాక మేడం చెప్పారు. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో స్టూడెంట్ తను నేర్చుకున్నటువంటి విద్యని ఇక్కడ స్టేజ్ మీద ప్రదర్శించడం అనేటటువంటిది. అఫ్కోర్స్ పరీక్షల రూపంలో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ కూడా స్టేజ్ మీద వితౌట్ ఎనీ స్టేజ్ ఫియర్ వాళ్ళు స్టేజ్ ఎక్కేసి పర్ఫామ్ చేసి, అండ్ దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అండ్ పేరెంట్స్. ఇదొక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఒంగోలులో బహుశా మా స్కూలే ఫస్ట్ టైం ఇలా స్టార్ట్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం ఇది 2వసారి మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మరి మీరందరూ కూడా తల్లిదండ్రులు ఇక్కడికి విచ్చేసి మీ పిల్లలు పర్ఫామ్ చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఇంగ్లీష్లో 10s tables కానీ, లేదా తెలుగు మన రామాయణ మహాభారతాల గురించి కానీ ఇవన్నీ చెప్పడం వినడానికి మాకు కూడా స్టేజ్ దగ్గర చాలా థ్రిల్లింగ్గా ఉంది. అండ్ ఐ థింక్ మీరు కూడా అదే థ్రిల్ ఫీల్ అయ్యారే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ప్రతి ఏడాది మనం దిశ టాలెంట్ టెస్ట్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క టాలెంట్ టెస్ట్ అనేటటువంటిది మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్లో పిల్లల్లో దాగి ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని వెలికి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఒక అపీల్ టు ద పేరెంట్స్ కూడా ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ స్కూల్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా జరిగేటటువంటి ఇలాంటి టాలెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు ఇంటి దగ్గర చెప్పినప్పుడు మీరందరూ కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. 60 బ్రాంచెస్లో సుమారుగా 60,000 మంది విద్యార్థులు రాస్తున్నటువంటి పరీక్ష. సో ఫస్ట్ ప్రైజ్ యాక్చువల్గా 25,000 క్యాష్ ప్రైజ్ కూడా అవార్డు ప్రకటించున్నాము. బట్ మనకు పిల్లల్ని డిస్కరేజ్ చేయకూడదు కాబట్టి బ్రాంచ్ వైజ్ ర్యాంక్స్ను కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఈ ప్రైజెస్ అందుకోవడానికి పేరెంట్స్ని కూడా ఆహ్వానించున్నాము. వచ్చుంటే పిల్లలతో పాటు స్టేజ్ ఎక్కితే బాగుంటుంది. ఇద్దరి చీఫ్ గెస్ట్ల చేతుల మీదుగా మీ పిల్లలు ప్రైజ్ అందుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్. ఇక్కడ చూస్తున్నటువంటి పిల్లలు ఇక్కడ చక్కగా పర్ఫార్మెన్స్ చేయడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, నాట్ ఓన్లీ స్టడీ, ఇన్ ఆల్ స్కిల్స్ డెవలప్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బీయింగ్ ఏ స్టూడెంట్ ఇస్ గ్రో అప్ ఇన్ ఫ్యూచర్. ఏమి కావాలో, ఎలా కావాలో, ఎన్ని టాలెంట్ ఉన్నాయో అన్నీ కూడాను ఒక పవర్ ప్యాక్ లాగా ఇక్కడ నేను చూశాను. ఇట్స్ వెరీ చాలా చక్కగా ఉంది. మీ యొక్క ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఒక యాక్షన్ ఇట్స్ వెరీ వెరీ అడ్మైరబుల్ సార్. చక్కగా పిల్లలు మంచిగా గ్రో అప్ అవుతున్నారు. యాజ్ కన్సర్న్ మై యంగర్ సన్, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 8th class వాడిని ఇక్కడ చేర్చినప్పుడు నేను చెప్పాను ప్రిన్సిపాల్ గారికి, సార్ మై సన్ స్ట్రెంగ్త్ ఈజ్ లో వెరీ యావరేజ్, బట్ ప్లీజ్ గ్రో అప్ అంటే నాకు ఇవాళ వాడిని చూస్తుంటే ఐ ఫీల్ ప్రౌడ్. యాక్చువల్లీ ఐ వెరీ వెరీ ఫీల్. అసలు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ సర్ప్రైజింగ్ సిన్స్ 7 or 8 months ఇస్ డ్రాస్టిక్ చేంజ్ ఫ్రమ్ మై సెల్ఫ్. ఎట్లా అంటే ఒకప్పుడు చాలా లైట్గా స్టడీ చేసేవాడు. నేను ఒక్కసారి కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు మాత్రమే చెప్పాము. నేను మా ఫ్యామిలీ మార్నింగ్ 5:30కి లేచి ఒక 1/2 hour మెడిటేషన్ చేసుకొని 1 hour చదువుకొని ఒక 1/2 hour 45 minutes రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వచ్చేస్తాడు. ఇది మేము ఒక్కసారి చెప్పాం. ఎవ్రీడే హీ ఈజ్ కంటిన్యూయింగ్. సండే వస్తే హిందీ పేపర్ చదువుతాడు. యూపీఎస్కి ట్రైనింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యాడు. అంటే ఇంతకు మించి ఒక పేరెంట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం పిల్లల నుంచి. సో అలా వాడు వాళ్ళని గ్రో అప్ అవుతున్న విధానం, మీరు టీచ్ చేసే విధానం, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకున్నారు. సో సబ్సిక్వెంట్ 10th class వరకు కూడాను మంచి మార్క్స్ తోటి వాడు మంచి బయటకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ
In the same way, I am heartily wishing all our students, 10th class students particularly, wish you all the best. చక్కగా చదవండి, మంచిగా మార్క్స్ తెచ్చుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th క్లాస్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచిగా చదివి పేరెంట్స్ చెప్పిన మాటలు విని, స్కూల్లో ప్రిన్సిపాల్ గారు మీ యొక్క టీచర్స్ చెప్పిన మాటలు విని చక్కగా చదువుకొని మీ బంగారు భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, యాజమాన్యానికి అందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరు పిల్లలు, పెద్ద అబ్బాయి 6th క్లాసు, చిన్న అబ్బాయి 5th క్లాసు, ఇద్దరు కూడా LKG నుంచి కూడా భాష్యం స్కూలే, భాష్యం లిటిల్ ఛాంప్స్లో 1 to 5th వరకు చదువుకున్నాడు పెద్ద అబ్బాయి. 6th క్లాస్ మళ్ళీ భాష్యం మెయిన్ క్యాంపస్కి ఇక్కడే జాయిన్ చేశాను. సో ఈరోజు బాబు చాలా డిసిప్లైన్డ్గా ఉన్నాడు. అండ్ హార్డ్ వర్క్ కానీ లెర్నింగ్ కానీ చాలా బాగుంది. అలాగే ఈరోజు కార్యక్రమం జాయ్ ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కూడా చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చక్కగా అన్ని ఆస్పెక్ట్స్లో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, హిందీ, ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చిల్డ్రన్స్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. చాలా బాగా కండక్ట్ చేశారు సార్ ఈ ప్రోగ్రామ్ని. అలాగే భాష్యం స్కూల్ అంటేనే ఒక డిసిప్లైన్, హార్డ్ వర్క్ అండ్ అకాడమిక్ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సార్. మా చిన్న బాబు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు 5th క్లాస్ భాష్యం లిటిల్ ఛాంప్స్లో. అలాగే మిగతా పిల్లలు కూడా అందరూ కూడా ఇలాగే మంచి డిసిప్లిన్తో, మంచి హార్డ్ వర్క్ తోటి మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.